వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు సింగర్స్ పాటలు మామూలుగా అందరూ పాడతారు, కానీ ఆ పాటలకు ప్రాణం పోసే వాళ్ళు కొంతమందే ఉంటారు. సో నల్గొండ జిల్లా పెద్దఊర మండలం కొత్తలూరు గ్రామంలో బాసిరెడ్డి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఒక భజన బృందాన్ని తయారు చేశారు. సో మరి ఎలాంటి పాటల్ని వాళ్ళు పాడతారు, సో వాళ్ళు ఎలాంటి పాటల్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడెక్కడ వారి పాటల్ని పాడతారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్. సో లక్ష్మారెడ్డి గారు, మీరు ఎలాంటి పాటలు పాడతారు? ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు? మేము భక్తి పాటలు పాడతామండి. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మేము పాటలు పాడుతున్నాము. ఈ మాల వేసుకోవడం వల్ల మాకు అలవాటైంది. ఈ 20 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటూ, ఆంజనేయ స్వామి మాల వేసుకుంటూ, స్వామివారి సేవ చేసుకుంటూ, అదేవిధంగా భద్రాచలం, యాదగిరిగుట్ట, వరంగల్ ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా మేము మా భయబుద్ధంతో పాటలు పాడుకుంటూ సేవ చేసుకుంటూ వస్తున్నాము. ఈ బృందం పెట్టి ఒక 2 సంవత్సరాలు అవుతుంది మేము. ఓకే. కానీ అంతకుముందు ఎంతసేపు ఉన్నా మాలలు వేసుకోవడం, పడి పూజలకు వెళ్ళడం, ఆ పడి పూజల ద్వారా మేము బాగా ప్రేరేపించుకొని ఆ పాటలకి మేము అట్రాక్ట్ అవ్వి ఆ విధంగా పాటలు నేర్చుకుంటూ మేము పాటలు పాడాలి, మేము కూడా ఇదే విధంగా షోలు చేయాలి అనేది ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఈ బృందాన్ని తయారు చేసుకున్నాం. అంటే మీరు కేవలం భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే పాడతారా? భక్తికి సంబంధించిన పాటలే పాడతాము ఎక్కువగా. అంటే మామూలు పాటలు పాడతాం, కానీ ఇక మనకి భక్తి పాటలు అయితే వినసొంపుగా ఉంటుంది, ప్లస్ అందరికీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము భక్తి పాటలను ఎక్కువగా ఎంచుకుంటున్నాం. సో ఎలాంటి భక్తి పాటలు అంటే మాలలు వేస్తున్నారు కాబట్టి కేవలం మాలధారణకు సంబంధించిన పాటలే మీరు పాడతారా, లేదంటే జనరల్గా ప్రతి దేవుడికి సంబంధించిన భక్తి పాటలు? ప్రతి దేవునికి సంబంధించిన పాటలు పాడతాము. భక్తి పాటల్లో కృష్ణుని పాటలు, సాయిబాబా పాటలు, ఆంజనేయ స్వామి పాటలు, రాముని పాటలు, అన్ని విధాల పాటలు పాడతాం. మరి మా కోసం ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా మీరు పాట పాడగలరా? పాడతాం మేడం. ఓకే. ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొదటగా మన వక్రతుండ గణేష్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. శుభాలన్నింటికి కూడా గణపతిని మనం ముందు కొలుస్తాం కాబట్టి అదే స్వామివారి పాటని స్టార్ట్ చేస్తున్నాం. గజవదన గజవదన గణరాజ జయ జయ, గజవదన గజవదన గణరాజ జయ జయ, జం గణేశ గౌరీ పుత్ర విఘ్నరాజ జయ జయ, గం గణేశ గౌరీ పుత్ర విఘ్నరాజ జయ జయ, గురు రాజా గురుమూర్తి గురుదేవా జయ జయ, గురు రాజా గురుమూర్తి గురుదేవా జయ జయ, గురవే నమ దత్తాత్రేయ గురు జ్యోతి జయ జయ, గురవే నమ దత్తాత్రేయ గురు జ్యోతి జయ జయ, సరస్వతి మహామాత శారదాంబ జయ జయ, సరస్వతి మహామాత శారదాంబ జయ జయ, వీణాపాణి బ్రహ్మరాణి జగజ్జనని జయ జయ, వీణాపాణి బ్రహ్మరాణి జగజ్జనని జయ జయ, రకుమాయి 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 జయ జయ, మహాలక్ష్మి రమాలక్ష్మి భాగ్యలక్ష్మి జయ జయ, महादुर्ग महाकाली महामाया जय जय
महादेवी महाशक्ति महेश्वरी जय जय नारायण 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 जय जय श्री सत्यनारायण लक्ष्मी जय जय सदा शिवा परम शिवा सांब शिवा जय जय महादेव मृत्युंजय महेश्वर जय जय गोविंद गोपाल गोपीनाथ जय जय गोवर्धनधारी कृष्ण जगद्गुरु जय जय सकल देवी देवता सर्वदेव जय जय विश्वरूप पर ब्रह्म रामचंद्र जय जय वेंकटेश 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 जय जय तिरुमलेश तिरुमलेश श्रीनाथ जय जय धीरचल 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 जय जय पांडुरंग दास वेद देश गीत जय जय पांडुरंग दास वेद देश गीत जय जय पांडुरंग दास वेद देश गीत जय जय సూపర్ అండి, అద్భుతం. అసలు ఎంత బాగా పాడారంటే నిజంగా ఇక్కడ ఏదో పూజలో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి. అంత అద్భుతంగా పాడారు. నిజంగా భక్తి పాటలు పాడడం అంటే అంత ఆషామాషి కాదు. నిజంగా భక్తి భావంతో పాడిన విధంగా ఆ భగవంతుడు నిజంగా ప్రసన్నమయ్యే విధంగా పాడారు. సో ఇంత మంచి గానాన్ని సెలెక్ట్ చేసుకొని మరి ఇంతమందిని ప్రోత్సహిస్తూ వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని కళల్ని కూడా మీరు బయటికి తీసుకురావడం అనేది జరిగింది. సో మీరేమైనా పాటలు మీ సొంతంగా రాసారా? ఇంతకుముందు రాసాం, కానీ ఇప్పుడు మాకు టైం లేక రాయట్లేదు. మాకు ఈ విధంగా ప్రోత్సహిస్తే ఇప్పటి నుంచి మేము మళ్ళీ పాటలు రాసుకుంటూ మేము సొంతంగా ట్యూన్ చేసుకుంటూ పాడదామన్న ఆలోచనలో ఉన్నాము. అంటే మీరు కొన్ని ఏమైనా లిరిక్స్ చేంజ్ చేస్తూ పాటలు మీరు ఏదో సెలెక్ట్ చేసుకున్నారని విన్నాము. అందులో నుంచి ఏదైనా పాట మా కోసం. ఓకే మేడం. జై శ్రీరామ్. ఎక్కడ చూసినా నీవే రామయ్య స్వామి రామయ్య ఎక్కడ చూసినా నీవే రామయ్య సర్వాంతర్యామి స్వామి రామయ్య గల పాదే చలగే గల పాదే గబల పరపర పడిచే గాలిలో గబల పరపర పడిచే గాలిలో అంతా నీవే నీవే జగమంతా నీవే నీవే ఎక్కడ చూసినా నీవే సర్వాంతర్యామి స్వామి రామయ్య నాలో నీలో నీలో నాలో
నీలో నీలో నాలో మదిలో మిదిలో మదిలో మదిలో మిదిలో అంతా నీవే నీవే జగమంతా నీవే నీవే ఎక్కడ చూసినా నీవే రామియా సర్వాంతర్యామి స్వామి రామియా రాతిలో నాతిలో మానవ జాతిలో రాతిలో నాతిలో మానవ జాతిలో సకల జనాచర జీవన కోటిలో సకల జనాచర జీవన కోటిలో అంతా నీవే నీవే జగమంతా నీవే నీవే ఎక్కడ చూసినా నీవే సర్వాంతర్యామి స్వామి రామియా జయ జయ లక్ష్మణ నిజంగా ఒక్కొక్క పాట వింటుంటే నాకు ఏదో టెంపుల్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుందండి. అంత బాగా మీకు కోరస్ కూడా సపోర్ట్ చేశారు. సో మరి చూస్తున్నాం కదా, ఈరోజు భక్తి పాటల్లో ఒక చిన్న విరామం తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మనం ఈరోజు మరి చాలామంది భక్తి పాటలు పాడుతూ వాళ్ళు దేవుడికి గుళ్ళల్లో అండ్ అట్లాగే పెద్ద పెద్ద దేవస్థానాలలో కూడా సేవ కోసం కూడా వెళ్తారు. సో వీళ్ళంతా మాలధారణ వేసుకున్నటువంటి టైంలో ఆ టైంలో భక్తి పాటలు పాడుతూ ఇలాంటి పాటలు పాడుతూ మేము కూడా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతమంది మహిళలకి మరి సపోర్ట్ చేశారు లక్ష్మారెడ్డి గారు. సో మరి ఈ మహిళల్లో కొంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని పాటలు వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? వెంకటరమణ గారు, మీరు ఒక మంచి పాటలు బాగా పాడతారని విన్నాము. మరి మా కోసం స్టూడియోలో ఈరోజు ఒక పాట పాడగలరా? ఓకే, థ్యాంక్ యూ. జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్. రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. ఆవు పాలంటేనే నీకెంతో ఇష్టమట. అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. పుట్టతేనంటేనే నీకెంతో ఇష్టమట. అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. చందనామంటేనే నీకెంతో ఇష్టమట. అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న. రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న.
జిల్లేడు పూలంటే నీకెంతో ఇష్టమట. రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావు అంజన్న. రావు అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావు అంజన్న. పాలు పండ్లు పాయసాలు నీకెంతో ఇష్టమట. అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావు అంజన్న. రావు అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావు అంజన్న. శ్రీరాముడంటేనే నీకెంతో ఇష్టమట. అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావు. లేవు రావు అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావు అంజన్న. రావు అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావు అంజన్న. జై జై లక్ష్మణ మోహన హరి 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 హరి. అసలు ఏ మాత్రం తగ్గకుండా పాడారండి. అసలు సారే అంటే తనకంటే ఇంకా మీ వాయిస్లో బేస్ చాలా బాగుంది అండ్ నీట్గా నిజంగా చాలా చక్కగా మీరు మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ అంతా ఎట్లా ఉందంటే చుట్టూ టెంపుల్స్ ఉంటే మధ్యలో మనం కూర్చున్న ఫీలింగ్ వచ్చేసింది. నిజంగా చాలా మంచి మంచి పాటలతో పల్లెటూర్లలో నుంచి అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీరే. సో మరి ఇంకా కొన్ని ఈ మధ్య కాలంలో రఘుకుల సీతారామ అనే సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది. సో వీళ్ళు ఆ పాటను చాలా బాగా పాడతారని విన్నాము. మరి ఒకసారి వీళ్ళ గానం ఎలా ఉందో చూద్దాం. సార్ మీరు మా కోసం ఆ పాట పాడగలరా? పాడతాను మేడం. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. రఘుకుల తిలక రారా నిన్నటి ముద్దులాడెదరా. రఘుకుల తిలక రారా నిన్నటి ముద్దులాడెదరా. కోటల రామ రారా కౌసల్య రామ రారా. కోటల రామ రారా కౌసల్య రామ రారా. రఘుకుల తిలక రారా నిన్నటి ముద్దులాడెదరా. నుదటన కస్తూరి తిలకం తిరునవ్వులు చెందే అదరం. మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలక రారా నిన్నటి ముద్దులాడెదరా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా. అల్లరి చేయగమాని నువ్వారగించగా రారా. రఘుకుల తిలక రారా నిన్నటి ముద్దులాడెదరా. బుగ్గన దుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి.
నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నదే ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా జయ జయ లక్ష్మణ మోహన రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి. సూపర్ అండి. ఒక్కొక్క పాట వింటుంటే నిజంగా నేను కూడా భక్తిలో మునిగిపోతున్నాను. అంత బాగా పాడుతున్నారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా వీళ్ళే స్వయంగా రాసి పాడినట్టు అందులో అంత అద్భుతంగా వీళ్ళు నీలమైపోయి పాడుతున్నారు. సో ఇలాంటి పాటలే కాదు మరి ఇంకా చాలా పాటలు వీళ్ళు చాలా అద్భుతంగా భజనలు చేస్తూ స్వామివారి సేవలో పాల్గొన్నారు. చాలా ప్రోగ్రామ్స్లో వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి గుర్తింపు అనేది లేదు అని సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తామనేసి అంటున్నారు. సో సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో మరి వీరికి మరిన్ని అవకాశాలు రావాలని వీళ్ళ పాటల్ని మనం ఇప్పుడు స్టూడియో ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేస్తున్నాము. సో నేటి కార్యక్రమంలో చిన్న విరామం. మరి బాసిరెడ్డి లక్ష్మారెడ్డి గానంతో మరొక అద్భుతమైన పాట పాడడానికి మన ముందున్నారు. సో సార్ ఇప్పుడు మీరు ఏ పాట సెలెక్ట్ చేసుకున్నారు? ఆ పాట మీరు పాడడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అంటే మీకు ఇప్పటి వరకు మీరు పాడినటువంటి పాటల్లో ఏదైనా మంచి గుర్తింపు వచ్చిన పాట ఏదైనా ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానం మన అందరికీ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పాట పాడదాం అనుకుంటున్నాం. అది అందరికీ ఇన్స్పిరేషన్, అందరికీ కావలసిన దేవుడు, ఆపద మొక్కులవాడు, ఆయన పాట పాడి స్టార్ట్ చేద్దాం. గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తెలసితివా ఆ శిఖరముల గుడి గంటల రమణులలో తెలసితివా ఆ శిఖరముల గుడి గంటల రమణులలో శిలగా వెలసావే దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఆకాశరాజుకు అల్లుడవైతివి ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికి ప్రియనాథుడవై పద్మావతికి ప్రియనాథుడవై శిలగా వెలసావే దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో శిఖరమే ఏడు కొండలై శిఖరమే ఏడు కొండలై అలవేలు మంగ చెంతన ఉండి అలవేలు మంగ చెంతన ఉండి శిలగా వెలసావే దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో
తెల్లని నామాలు పెట్టుకొని తెల్లని నామాలు పెట్టుకొని భక్తుల గోవగ తెలిసినవయ్యా భక్తుల గోవగ తెలిసినవయ్యా ఇలాగా వెళతావే దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసివా ఆ శిఖరమున గుడి గంటల రమణులలో చిలగా వెళతావే దేవుడవైనావే ఆ బంగారు కోవెలలో ఆ బంగారు కోవెలలో ఆ బంగారు కోవెలలో జై జై లక్ష్మణ మోహన రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి. ఎంత ఎనర్జెటిక్ అంటే సాంగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అదే ఎనర్జీతో అంతే సౌండ్ బేస్ అసలు ఏమాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా వీళ్ళైతే మరి ప్రదర్శన చేస్తున్నారు. ఇంత మంచి కళాకారులని గుర్తించి మరి వీరికి కూడా కొన్ని అవకాశాలు కల్పిస్తే ఇంకా అద్భుతాలు సృష్టిస్తారని అనుకుంటున్నాను. సో మరి లక్ష్మారెడ్డి గారు వారితో పాటు కొంతమంది మహిళలకు కూడా వారిలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. సో అందులో కొంతమంది ఇప్పుడు మనతో ఉన్నారు. వారి గొంతు కూడా మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. అమ్మ, మీరు కూడా చాలా పాటలు పాడతారని విన్నాము. సో అందులోంచి మా కోసం ఒక పాట. నా పేరు అన్నపూర్ణ, మాది కొత్తలో. అన్నపూర్ణ గారు ఇప్పుడు ఒక అద్భుతమైన పాటని మనకు పరిచయం చేయబోతున్నారు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా పెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ మదిలోన పెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ మలలోన ఎక్కడ లేదమ్మా స్వామి ఎక్కడ లేదమ్మా నిరతము మదిలో తలచేవారికి నిత్యముగా మది నమ్మిన వారికి సర్వము తానై తలచిన వారికి సర్వము తానై కొలచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా అందరిలో నా కొలువున్నాడు అగుపడక తానున్నాడు తలచిన వారి హృదయములోన చక్కగా తాను కొలువున్నాడు ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా స్వామి భజనలు చేసేవారికి స్వామి పాటలు పాడేవారికి స్వామికి సేవలు చేసేవారికి సర్వము తానై
పిలిచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా చూస్తున్నాం కదండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానిని బయటికి తీసినప్పుడే వాళ్ళ ప్రతిభ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. ఇంత చక్కగా వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో వీళ్ళ గానం అక్కడే ఉండిపోకుండా మరి ఈరోజు చాలామందికి పరిచయం చేస్తున్నాము సత్య న్యూస్ ఛానల్ ద్వారా. సో వీళ్ళకి మరిన్ని అవకాశాలు వచ్చి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేటి ప్రోగ్రాంలో చిన్న విరామం. చూస్తున్నాం కదా, మరి వీళ్ళు చాలా వరకు వాళ్ళు పాటలు పాడే కాన్సెప్ట్ ఏంటంటే దేవుడికి సేవ చేయడంలో వీళ్ళు ఎక్కువగా పాత్ర పోషిస్తుంటారు. కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలలో వీళ్ళ బృందంతో వాళ్ళ యొక్క పాటల్ని వినిపిస్తూ ఉంటారు. సో అలా మరి కొన్ని దేవుళ్ళకి సంబంధించిన పాటలు ఇంకా చాలా ఉన్నాయి. సో అందులో మీకు నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా? సాయిబాబా గారి పాట ఉందండి. సాయిబాబా గారు, ఓకే. సాయిబాబా పాటను ఇప్పుడు మన ముందు మళ్ళీ ఒకసారి వారి గానంతో వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వినేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సాయి మా ఇంటికి రా దండమెడతను, వెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను. కమ్మనైన గట్టి గడ్డ పెరుగు వేస్తను బాబా, నంజుకోను ఆవకాయ ముక్క పెడతను. సాయి మా ఇంటికి రా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి. సాయి మా ఇంటికి రా దండమెడతను, వెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను. పంచదార వేసి వేడి పాలు ఇస్తాను, మా ఉట్టి మీద మీగడంత నీకే వేస్తాను. జొన్న రొట్టె మీద పళ్ళు కారమేస్తాను బాబా, నువ్వు నందుకోను ఉల్లిపాయ ముక్క పెడతను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి. భక్తితోటి కొదరి కొదరి వడ్డించదను, నువ్వు కడుపు నిండా తింటే నా కళ్ళ చూస్తాను. చేయి కడిగి మూతి తుడిచి సేవ చేద్దును బాబా, సేద తీరి పడుకుంటే కాళ్ళు పడుతాను. సాయి మా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి.
హారతిస్తాను, నిన్ను పల్లకిలో ఊరేగించి భజన చేస్తాను. నిన్ను పల్లకిలో నీ రాక మాకెంతో హాయి సాయి బాబా, దయ ఉంటే మా బతుకులు హాయి హాయి. సాయి మా ఇంటికి రా దండమెడతను, వెన్న పూత వేసి వేడి వేడి బువ్వ పెడతను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి. ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి. ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి. జై జై లక్ష్మణ మోహన రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. హరిలో రంగ హరి ఎంత చక్కగా వాడుతున్నారంటే అసలు నిజంగా నాకైతే నిజంగా టెంపుల్లో మనకి ప్రశాంతత కోసం వెళ్తామంటారు. అదే ప్రశాంతత వీళ్ళ పాటలు వింటుంటే కూడా ఈరోజు కలుగుతుందండి. నిజంగా అంత అద్భుతంగా వీళ్ళ కోరస్ కూడా ఒకరికొకరికి మంచిగా మ్యాచ్ అయ్యి సపోర్టివ్గా ఉంది. అంత అద్భుతంగా కోఆర్డినేషన్తో ఈరోజు వీళ్ళు మన ముందున్నారు. సో ఇంకా ఎలాంటి పాటల్ని మీరు ప్రదర్శించారు ఇప్పటి వరకు? దాదాపు ఎన్ని చోట్ల మీరు ఎన్ని దేవాలయాలలో మీ పాటల్ని పరిచయం చేశారు? దరిదాపు 25 సంవత్సరాల నుంచి నేను దరిదాపు పడి పూజలకు వెళ్తుంటాను. 25 సంవత్సరాల 25 సంవత్సరాలలో మీకు ఎక్కడ మరి స్టేజ్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి అవకాశాలు రాలేదా? నా పాట వినగానే నాకు ఆటోమేటిక్గా మైక్ వచ్చేస్తుంది. మైక్ వస్తుంది, పాడమంటారు. ఇంకా అంతవరకే మనకి. అంటే మీరు కేవలం మాలధారణ సమయంలోనే పాటలు పాడి తర్వాత మీరు రిలాక్స్ అవుతారా? అంటే మాల వేసినప్పుడేమో 50 days కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాత ఇట్లా మేము గుళ్ళో భజన చేస్తుంటాము శనివారము మంగళవారము. మిగతా రోజులలో మంగళవారం శనివారం అనేది పక్కా చేస్తుంటాము. ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. మీరు అంటే ఆన్ టైం ఫుల్ టైం గా మీరు పాటల పైన డిపెండ్ అవ్వలేదు? ఫుల్ టైం పాటల మీద డిపెండ్. ఏం చేస్తారు అంటే మీరు వ్యవసాయం చేస్తుంటాం మేడం. అది సంగతి. అంటే మీరు వ్యవసాయం చేస్తూ మీరు పాటల్ని ఇలా తీసుకున్నారు, కానీ ఇదే మీకు ఒక ఇది వృత్తిగా పెట్టుకోలేదు. ఇదే మంచి అవకాశం వస్తే మీరు ఇలా కొనసాగాలని అనుకుంటున్నారా? నా అసలు యాంబిషనే అది. యాక్చువల్గా నేను సింగర్తో పాటు డ్యాన్సర్ కూడా. చాలా చోట్ల నేను డ్యాన్స్ చేస్తుంటాను. ప్రతి దగ్గర నేను ఇప్పుడు కంపెనీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా నన్ను పిలిచి మరీ స్టేజ్ మీద డ్యాన్స్ వేపిస్తుంటారు. కాకపోతే మనకు సరైన ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఓకే అండి, మీకు ఇప్పటి నుంచి మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. తప్పకుండా మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం కూడా. సో ఇంకా ఎలాంటి పాటల్ని మా ముందు వినిపించబోతున్నారు? ఇంకా భక్తి రసమైన పాటలే మనం ఇప్పుడు పాడేది. మా విజయక్క గారు ఉన్నారు, ఆమె కూడా మంచి పాట పాడతారు. ఆమెతో కూడా దేవుళ్ళ పైన ఒక పాట పాడేసేయండి, ఇంకా వింటాము. అమ్మ మీ పేరు చెప్పేసి మిమ్మల్ని మీరు పరిచయం చేస్తారు. రామన్న రాముడు కోదండ రాముడు రామన్న రామ భజన. రామన్న రాముడు కోదండ రాముడు రామన్న రామ భజన. రామన్న రాముడు కోదండ రాముడు రామన్న రామ భజన. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రామన్న రామ భజన. సిరిమల్లె చెట్టేమో విరగాబూసింది రామన్న రామ భజన. కొమ్మ
మావంచకుండా కొయ్యండి పూలు రామన్న రామ భజన కోసిన పూలండి రాజులయ్యండి రామన్న రామ భజన రాజీలో పూలన్నీ దండా కుట్టండి రామన్న రామ భజన దండా తీసుకెళ్ళి సీతయ్యండి రామన్న రామ భజన తలుపు తీసేతమ్మ తలుపు తీయమమ్మ తలుపు తీసేతమ్మ తలుపు తీయమమ్మ నీ పేరు చెప్పండి నీ తలుపు తీయను నీ పేరు చెప్పండి నీ తలుపు తీయను నా పేరు హనుమంతు రాముల పంతుని నా పేరు హనుమంతు రాముల పంతుని పక్కన నవ్వింది తలుపు తీసింది పక్కన నవ్వింది తలుపు తీసింది ఇంత చక్కని దండ ఎవరంటినారు ఇంత చక్కని దండ ఎవరంటినారు నీ ప్రాణనాథుడు రాముడంటి వాడు నీ ప్రాణనాథుడు రాముడంపినాడు రామన్న రామ భజన నీ ప్రాణనాథుడు రాముడంపినాడు రామన్న రామ భజన రామన్న రామ భజన రామన్న రామ భజన మనమోహన రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి నిజంగా హనుమంతుడి చుట్టూ ఉంటే గనక మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసినంత హాయిగా ఉంది, అంత చక్కగా పాడారండి. సో నేటి కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మనం ఈరోజు చాలా భక్తి పాటలు అయితే విన్నాము. మరి దాంట్లో ముఖ్యంగా మహిళల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదైనా సాధించగలరు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఒక మారుమూల పల్లెటూర్లలో కామన్గా వాళ్ళు ఇంట్లో పని చేస్తూ కూడా పాటలు పాడతారు. సో అదే పాటల్ని ఈరోజు వీళ్ళు వృత్తిగా ఎంచుకుని వీళ్ళకు ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మరొక భజన బృందంగా వీళ్ళు ఏర్పడ్డారు. సో అందులో మరి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వారు కూడా ఈరోజు మనకు ఒక మంచి అద్భుతమైన భక్తి పాటని వినిపించబోతున్నారు. సో అమ్మ, మీ పేరేంటి? ఒకసారి మీ పేరు చెప్పి మీరు ఈరోజు ఒక పాట మాకోసం. నా పేరు శోభ, నేను రాముని పాట పాడుతున్నాను. చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించావా, ఓ రామయ్య ఒకసారి కనిపించావా. చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించావా, ఓ రామయ్య ఒకసారి కనిపించావా. చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించావా, ఓ రామయ్య ఒకసారి కనిపించావా. చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించావా, ఓ రామయ్య ఒకసారి కనిపించావా. ఆనంద రామయ్య అయోధ్య రామయ్య శ్రీరామ జయ రామయ్య, ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య. ఆనంద రామయ్య అయోధ్య రామయ్య
శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా పావన రామయ్య పట్టాభి రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య పావన రామయ్య పట్టాభి రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా కళ్యాణ రామయ్య కారుణ్య రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య కళ్యాణ రామయ్య కారుణ్య రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా జానకి రామయ్య జగదాభి రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య జానకి రామయ్య దయగల్ రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా దశరథ రామయ్య గల్ల రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య దశరథ రామయ్య దయగల్ల రామయ్య శ్రీరామ జయ రామయ్య ఓ రామయ్య శ్రీరామ జయ రామయ్య చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య ఒకసారి కనిపించవా ఓ రామయ్య ఒకసారి కనిపించవా మనమోహన రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి సూపర్ అండి, నిజంగా చాలా బాగా పాడారు. సో ఈ గ్రూప్కి నాయకత్వం వహిస్తూ లక్ష్మారెడ్డి గారు ఇంత మందిలో దాగి ఉన్నటువంటి కళని వారి యొక్క టాలెంట్ని అందరికీ పరిచయం చేశారు. సో మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. సో వీళ్ళందరూ నిజంగా చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. భక్తి పాటలతో పరిచయం అవ్వడం నిజంగా అదృష్టం. అందులోనూ వాళ్ళకు ఒక గుర్తింపును తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని 10 మందికి చూపించినప్పుడే కదా అందరికీ తెలుస్తుంది. సో అలాంటిది ఇంతమందికి అవకాశాన్ని ఇచ్చిన మీకు నిజంగా వీళ్ళందరి తరఫున అండ్ మా సత్య న్యూస్ ఛానల్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. సో ఇంత మంచి అద్భుతమైన పాటల్ని మాకు ఈరోజు వినిపించారు. ఇంకా ఏదైనా మా కోసం ఒక మంచి భక్తి గేయాన్ని మీరు ఈరోజు జై శ్రీరామ్.
సేమ్ మన రఘుకుల తిలక మోడల్లోనే ఈ పాట కూడా ఉంటుంది కృష్ణుని మీద. ఓకే, రాముడి ప్లేస్ లో కృష్ణుడు వచ్చేసాడు. యదుకుల నందన రారా నిల్లసి ముద్దులాడెదరా, యదుకుల నందన రారా నిల్లసి ముద్దులాడెదరా, గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా, హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుతువు రారా, పాలు పెరుగు తాగి నువ్వు పరుగున పోదువు రారా, యదుకుల నందన రారా నిన్నసి ముద్దులాడెదరా, గోపిక మామలతోన నువ్వు అల్లరి చేయుట మాని, ఆ ద్వారక నగరములోన నిదరోదువు రారా కృష్ణ, యదుకుల నందన రారా నిన్నసి ముద్దులాడెదరా, మురళి చేత పట్టి గోమోల కృష్ణ రారా, ఆ యమునా తీరమునందు నువ్వు ఆటలాడుతువు రారా, యదుకుల నందన రారా నిన్నసి ముద్దులాడెదరా, కాలికి అందలు కట్టి నీ మొలకు గజ్జలు కట్టి, ఆ నమలి పింఛము పెట్టి నువ్వు నాట్యమాడుతువు రారా, యదుకుల నందన రారా నిన్నసి ముద్దులాడెదరా, గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా, జయ జయ లక్ష్మణ మోహన రంగ హరి 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 హరి. ఈయనకి నిజంగా ఒక పిల్లన కూడా ఒకటే తక్కువ అయిందండి, అది కూడా ఉంటే ఫుల్ఫిల్ అయ్యేది. సో నేటి కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు ఇంకొక అద్భుతమైన గానాన్ని వినబోతున్నాము. మరి ఆయన ఎవరో కాదు, గంగుల వెంకటేశ్వర్లు గారు. ఈయన కూడా చాలా మంచి మంచి అద్భుతమైన వాయిస్తో చాలా సాంగ్స్ని మనకి డెడికేట్ చేశారు. సో అందులో నుంచి ఒక పాట ఇప్పుడు మన ముందు పాడబోతున్నారు. వెల్కమ్ టు సత్య న్యూస్. వెంకటేశ్వర్లు జై గారు, శ్రీరామ్. ఈరోజు మరి మీరు ఏ పాట పాడబోతున్నారు? నేను ఈరోజు శివుని పాట పాడుతున్నా. ఓకే, శ్రీశైలం మల్లన్నది. స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీశైల మల్లన్న శంభోహరా, శతకోటి దండాలు నీకే దొరా. శ్రీశైల మల్లన్న శంభోహరా, శతకోటి దండాలు నీకే దొరా. శ్రీశైల మల్లన్న శంభోహరా,
శతకోటి దండాలు నీకే దొరా శ్రీశైల మల్లన్న శంభో హర శతకోటి దండాలు నీకే దొరా నీ పాదముల చెంత నిలవాలని నీ పాదముల చెంత నిలవాలని నీ దివ్య రూపంబును చూడాలని నీ దివ్య రూపంబును చూడాలని నీ పాదముల చెంత నిలవాలని నీ పాదముల చెంత నిలవాలని నీ దివ్య రూపంబును చూడాలని నీ దివ్య రూపంబును చూడాలని భ్రమరాంబికాదీశ మల్లేశ్వర భ్రమరాంబికాదీశ మల్లేశ్వర భ్రమరాంబికాదీశ మల్లేశ్వర భ్రమరాంబికాదీశ మల్లేశ్వర నీ గుడి ముందరే నిలచి ఉన్నామయ్యా నీ గుడి ముందరే నిలచి ఉన్నామయ్యా శ్రీశైల మల్లన్న శంభో హర శతకోటి దండాలు నీకే దొరా శ్రీశైల మల్లన్న శంభో హర శతకోటి దండాలు నీకే దొరా నీ పాటకై మనసు శృతి చేసితి నీ పాటకై మనసు శృతి చేసితి ఈ తనువంత ఒక వీణగా చేసితి ఈ తనువంత ఒక వీణగా చేసితి నీ పాటకై మనసు శృతి చేసితి నీ పాటకై మనసు శృతి చేసితి ఈ తనువంత ఒక వీణగా చేసితి తనువంత ఒక వీణగా చేసితి పలికించవా మమ్ము మురిపించవా పలికించవా మమ్ము మురిపించవా పలికించవా మమ్ము మురిపించవా పలికించవా మమ్ము మురిపించవా మాయల వేల్పువై మమ్ము నడిపించవా మాయల వేల్పువై మమ్ము నడిపించవా శ్రీశైల మల్లన్న శంభో హర శతకోటి దండాలు నీకే దొరా శ్రీశైల మల్లన్న శంభో హర శతకోటి దండాలు నీకే దొరా ఆ కష్టాల కడలిలో ఉన్నామయ్యా కష్టాల కడలిలో ఉన్నామయ్యా కష్టాల కడలిలో ఉన్నామయ్యా కష్టాల కడలిలో ఉన్నామయ్యా ఈ సంసార నావను దరి చేర్చవా ఈ సంసార నావను దరి చేర్చవా ఈ సంసార నావను దరి చేర్చవా సంసార నావను దరి చేర్చవా వరమివ్వరా గౌరీ శంకర వరమివ్వరా గౌరీ శంకర వరమివ్వరా గౌరీ శంకర వరమివ్వరా గౌరీ శంకర ఓ గంగాధర హర శివశంకర ఓ గంగాధర హర శివశంకర శ్రీశైల మల్లన్న శంభో హర శతకోటి దండాలు నీకే దొరా శ్రీశైల మల్లన్న శంభో హర శతకోటి దండాలు నీకే దొరా శతకోటి దండాలు నీకే దొరా శతకోటి దండాలు నీకే దొరా శతకోటి దండాలు నీకే దొరా జయ జయ లక్ష్మణ మోహన రంగ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. నిజంగా
శివ స్తోత్రాలు చాలామంది పాడుతుంటారు, కానీ నిజంగా అందులో భక్తిగా పూర్తిగా నీలమైపోయే ఇందులో ఇలాంటి పాటల్ని మనము చాలా అరుదుగా వింటుంటాము. సో అలాంటి పాటలన్నింటినీ ఈరోజు మనకు పరిచయం చేసిన వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వీరి యొక్క గుర్తింపు కోసం వాళ్ళు చాలా పాటుపడుతున్నారు. వీళ్ళలో దాగి ఉన్న కళని గుర్తించి మంచి అవకాశాలు కల్పించవలసింది ఆ సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము. నిజంగా పల్లెటూరు మహిళలు ఏం చేస్తారంటే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కానీ పొలం పనుల్లో కానీ వాళ్ళు ప్రతిదీ పాటలు పాడుతూ అలసట అనేది రాకుండా మర్చిపోయి కంప్లీట్గా పాటల్లో మునిగి తేలుతుంటారు. సో అలాంటి వాళ్ళే వీళ్ళు. సో ఈరోజు అలాంటి పాటలతో పాటు భక్తి పాటల్ని కూడా మనకు పరిచయం చేయబోతున్నారు. అమ్మ, మీ పేరేంటి? సైదమ్మ గారు ఈరోజు మరి ఏ పాట పాడబోతున్నారు మా కోసం? నరసింహస్వామి. స్టార్ట్ చేసేద్దాం, పాడండమ్మా.
చక్కగా పాడారు. మరి ఇలాంటి అద్భుతమైన పాటల్ని చాలా మంది వెలికి తీయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంత టాలెంట్ వీళ్ళలో ఉన్నప్పుడు దానికి సరైన గుర్తింపు వచ్చినప్పుడే, అది నలుగురికి పరిచయం అయినప్పుడే తెలుస్తుంది. కాబట్టి సో మరి లక్ష్మారెడ్డి గారు మా కోసం ఇంకొక పాట ఏదైనా. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. నందారే నందా బాలుడే, 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 నందారే నందా బాలుడే. నల్ల నల్లని వాడు నా మహలో గలిగినోడు, వెన్న ముద్దలు తిన్నవాడు, ఆవుల మంగా కాసినోడు, నల్ల నల్లని వాడు నా మహలో గల్లవాడు, వెన్న ముద్ద తిన్నవాడు, ఆవుల మంద కాసినోడు. నందారే నందా బాలుడే, నందారే నందా బాలుడే, నందారే నందా బాలుడే, నందారే నందా బాలుడే. నూరు తప్పులు చేసినోడు, నూటికి ఒక్క సైసనోడు, శిశు పాలు తప్పినోడు, శివాలెత్తి వచ్చినోడు, నూరు తప్పులు చేసినోడు, నూటి ఒక్క సైసనోడు, పాలు తప్పినోడు, శివాలెత్తి వచ్చినోడు. నందారే నందా బాలుడే, నందారే నందా బాలుడే, నందారే నందా బాలుడే, నందారే నందా బాలుడే. రేపల్లె వాడలోన గోపికతో కూడినోడు, పాలు పెరుగు దాగినోడు, లోకాన్నే చూపినోడు, రేపల్లె వాడలోన గోపికతో కూడినోడు, పాలు పెరుగు దాగి లోకాన్ని చూపినోడు. నందారే నందా బాలుడే, 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 నందారే నందా బాలుడే. జై జై లక్ష్మణ మోహన రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. వీళ్ళు పాటలు పాడమంటే ఏకంగా ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు, పాటల్లోనే డాన్స్ కూడా వచ్చేస్తుంది. సో ఇది చూసారు కదండి, ఇంత అద్భుతమైన టాలెంట్ వీళ్ళకుంది. మరి వీళ్ళ టాలెంట్ని గుర్తించాలి నిజంగా. సో లక్ష్మారెడ్డి గారు మరి ఇంతమందిని ప్రోత్సహిస్తూ వారు అద్భుతమైన గాత్రాన్ని మరోసారి మన ముందు తీసుకురాబోతున్నారు మరో అద్భుతమైన పాటతో. మీరు ఈసారి ఏ పాట పాడబోతున్నారు? ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బంతి పూల దండ తెద్దునాలే ఇటెద్దునా, అంజన్న మెడలో మాలెద్దునా, మణిహారమెద్దునా, అందాల మారుతి నిన్ను చేరి వెడితే, కాల బ్రహ్మచారి బలి భక్తి తోడ మొక్కితే, రామాంజనేయ మమ్ము రక్షించు మంచిని, కవిరాజ కన్న తోడ కాపాడ మంచిని. మల్లె పూల దండ తెద్దునాలే ఇటెద్దునా, అంజన్న మెడలో మాలెద్దునా, మణిహారమెద్దునా, ముక్కోటి దేవతల రూపమే అంజన్న, మూడు లోకాలకు దీపమే అంజన్న, ముక్కోటి రూపమలి దివ్య జగమయ, సంజీవినముడా చక్కని దేవుడా, పౌడ పూల దండ తెద్దునానే ఇటెద్దునా, అంజన్న మెడలో మాలెద్దునా, మణిహారమెద్దునా, కేసరి నందన భక్త జన వందన, ఇలలో జనులకు ఇలవేల్పు నీవయ, నీ భజన చేసిన భాగ్యాలు కలుగులయ, నీ రూపమే నాకు జగ నిండ వెలుగునయ,
నేను పూల దండ తెద్దునాలే ఇటెద్దునా అంజన్న మెడలో మాలెద్దునా మణిహారమెద్దునా అంజన్న మెడలో మాలెద్దునా మణిహారమెద్దునా అంజన్న మెడలో మాలెద్దునా మణిహారమెద్దునా జయ జయ లక్ష్మణ మోహన రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి. జై పాట శ్రీరామ్. స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎనర్జీగా ఉన్నారో పాట ఎండ్ అయ్యే వరకు కూడా అంతే ఎనర్జీ. ఇంకా కొంచెం స్పేస్ ఇస్తే డాన్స్ కూడా వేసేలా ఉన్నారు స్టేజ్ పైన. లక్ష్మారెడ్డి గారు, నిజంగా మీ దగ్గర చాలా టాలెంట్ ఉందండి. మీరు ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ముందు ముందు ఇంకా చాలా ఇవ్వాలని, చాలా భక్తి పాటలు వీలైతే మీరే స్వయంగా రాసి ఇంకా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఇలాంటి గ్రూప్కి నాయకత్వం వహించిన లక్ష్మారెడ్డి గారికి మరియు వెంకటేశ్వర్లు గారికి, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ నమస్తే. మీ పేరు? పార్తమ్మ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం. కొత్తలూరు. కొత్తలూరు. మరి కొత్తలూరులో మీరు ఏమైనా పాటలు పాడారు ఇప్పటి వరకు? ఎక్కడ పాడారు? ఊళ్ళో. మరి మీరు ఈరోజు ఇప్పుడు భజన పాట పాడడానికి సెలెక్ట్ చేసుకున్నారు కదా, మరి మీ ఊర్లో పండగలప్పుడు భజనలు వేస్తారా? మరి మహిళలు కూడా పాల్గొంటారా దాంట్లో? సో మీరు పాల్గొన్నారు కాబట్టి ఇంత దూరం వచ్చారు. ఈరోజు జనరల్గా చూసినట్టయితే పల్లెటూర్లలో మనము దేవుణ్ణి ప్రతిష్ఠించినప్పుడు భజనలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంలో మనం చూస్తుంటాము. అండ్ అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా. సో అలాంటి కార్యక్రమంలో మంచి మంచి పాటల్ని వినిపించారు. మరి ఈరోజు మన ముందుకు కూడా వచ్చి మన స్టూడియోలో ఈరోజు పాడబోతున్నారు. అమ్మ, మరి ఒక మంచి పాటని వినిపించండి. స్టార్ట్ చేయి. ఏమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దిది రామ్ భజన. ఏమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దిది రామ్ భజన. రామ్ భజన రామ్ భజన. చేతులు కట్టలు పట్టండి, చెయ్యాడుతూ భజనలు చెయ్యండి. చేతులు కట్టలు పట్టండి, చెయ్యాడుతూ భజనలు చెయ్యండి. ఏమిర నరుడా హేళన నవ్వులుగా దిగి రామ్ భజన. నడుముకు గుడ్డ కట్టండి, నడుముంచి భజనలు చెయ్యండి. నడుముకు గుడ్డ కట్టండి, నడుముంచి భజనలు చెయ్యండి. ఏమిర నరుడా హేళన నవ్వులుగా దిగి రామ్ భజన. తలకు గుడ్డ కట్టండి, తల వంచి భజనలు చెయ్యండి. తలకు గుడ్డ కట్టండి, తల వంచి భజనలు చెయ్యండి. ఏమిర నరుడా హేళనగా నవ్వులుగా దిగి రామ్ భజన. కాలుకు గజ్జలు కట్టండి, కాలాడుతూ భజనలు చెయ్యండి. కాలుకు గజ్జలు కట్టండి, కాలాడుతూ భజనలు చెయ్యండి.
ఏమిర నరుడా హేళనగా నవ్వులుగా దిది రామ భజన చేస్తావు హేళన చేస్తావు హేళన చేస్తావు ఏమిర నరుడా హేళనగా నవ్వులుగా దిది రామ భజన జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో చివరిగా మరి లక్ష్మారెడ్డి గారు మొదలు పెట్టింది తనే. సో చివరిగా ముగిద్దాము మరి తన పాటతోని. మరో అద్భుతమైన అమ్మవారి పాటని మనకు వినిపించబోతున్నారు. సార్, అమ్మవారి పాట మా కోసం. రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు తాళమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార పువ్వులున్నవి నీ పూజ కోసమే వేచి ఉన్నది రావమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి కొనసాగరా మాకు ఆకలేసే అన్నపూర్ణమైనవమ్మ మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మా శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మా రావమ్మ 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 మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి కంచిలోన కామాక్షి వైనావమ్మ మధురలోన మీనాక్షి వైనావమ్మ మల్లెపూల మాలలే తెచ్చినామమ్మ నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మ గులాబీ పువ్వులు తెచ్చినామమ్మ నీ పూజ కోసమే వేసినాయమ్మ రావమ్మ 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 మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజ 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 రాజేశ్వరి రాజ 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 రాజేశ్వరి విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి రాజేశ్వరి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి జయ జయ లక్ష్మణ మోహన రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి. సో చూస్తున్నాం కదా, ఈరోజైతే చాలా అద్భుతమైన భక్తి గీతాలన్నింటినీ విన్నాము. చాలా వరకు ప్రతి దేవుణ్ణి వీళ్ళు కవర్ చేస్తూ ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన అద్భుతమైన గానాలన్నీ వినిపించారు. సో మరి మన కోసం ఇంకొక పాట పాడడానికి మన ముందు తనున్నారు. అమ్మ మీ పేరేంటి? యశోద. యశోద గారు వెంకటేశ్వర స్వామి పాట పాడబోతున్నారా? సో యశోద గారు ఈరోజు మనందరి కోసం ఆ ఏడుకొండల వారి పాటను వినిపించబోతున్నారు. సో మరి ఆమె గాత్రాన్ని మనం కూడా విందాం. ఓకే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అచ్చం నల్లని వాడు ఆ దేవుని లీలలు చూడు. 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 ఆ నీలం చంద్రుని చూడు, ఆకాశం మెరిసే మెరుపు. అచ్చం నల్లని వాడు ఆ దేవుని లీలలు చూడు. ఆ నీలం చంద్రుని చూడు, ఆకాశం మెరిసే మెరుపు. తిరుమల తిరుపతిలోన ఆ బంగారు కోవెలలోన. 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 శివగా వెలుతావయ్యా మా దేవుడవైనావయ్యా. శివగా వెలుతావయ్యా మా దేవుడవైనావయ్యా. తిరుమల తిరుపతిలోన ఆ బంగారు కోవెలలోన. తిరుమల తిరుపతిలోన ఆ బంగారు కోవెలలోన. శివగా వెలుతావయ్యా మా దేవుడవైనావయ్యా. శివగా వెలుతావయ్యా మా దేవుడవైనావయ్యా. అచ్చం నల్లని వాడు ఆ దేవుని లీలలు చూడు. అచ్చం నల్లని వాడు ఆ దేవుని లీలలు చూడు. ఆ నీలం చంద్రుని చూడు, ఆకాశం మెరిసే మెరుపు. ఆ నీలం చంద్రుని చూడు, ఆకాశం మెరిసే మెరుపు. కొండ పైన కొండ ఏడేడు కొండల పైన. 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 ఏ కొండల దాగున్నావో ఓ నల్లని శ్రీనివాస. 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 అచ్చం నల్లని వాడు ఆ దేవుని లీలలు చూడు. అచ్చం నల్లని వాడు ఆ దేవుని లీలలు చూడు. ఆ నీలం చంద్రుని చూడు, ఆకాశం మెరిసే మెరుపు. ఆ నీలం చంద్రుని చూడు, ఆకాశం మెరిసే మెరుపు. కలలోనైనా నీవే, ఇక మెలకువనైనా నీవే. కలలోనైనా నీవే, మెలకువనైనా నీవే. కలలోనైనా నీవే, ఇక మెలకువనైనా నీవే. కలలోనైనా నీవే, ఇక మెలకువనైనా
అచ్చం నల్లని వాడు ఆ దేవుని నీళ్ళను చూడు ఆ నీలం తెల్లని చూడు ఆకాశం మెరిసే మెరుపు ఆ నీలం తెల్లని చూడు ఆకాశం మెరిసే మెరుపు జై శ్రీరామ్ హరి 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 ముక్కోటి దేవతల సాక్షిగా ఆ అందరి దేవుళ్ళ ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి నిజంగా. అందుకే ఇంత అద్భుతంగా వీళ్ళ పాటల్ని ఈరోజు వినిపించగలిగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తారక నామమి మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. తారక నామమి మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. పలు తలుపులలో పరుగిడు వారికి పలు తలుపులలో పరుగిడు వారికి ఫలితము శూన్యమురా దేవా ఫలితము శూన్యమురా దేవా. తారక నామమి మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. అందరు మానవులొకటేరా అందరు మానవులొకటేరా. ఈ అంతరములు నీకెందుకురా ఈ అంతరములు నీకెందుకురా. మానవ సేవే మాధవ సేవా మానవ సేవే మాధవ సేవా. మనుషులు దీనిని మరువరాదురా మనుషులు దీనిని మరువరాదురా. తారక నామమి మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. కలిమి బలిమి అధికారాలు కలిమి బలిమి అధికారాలు కనులకు వేయును పొరలు తెరలు కనులకు వేయును పొరలు తెరలు. జీవితమే ఒక గారడిరా జీవితమే ఒక గారడిరా. నీవు నన్ను భేదమేలరా నీవు నన్ను భేదమేలరా. తారక నామమి మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. సత్యము ధర్మము సాధించుటకై సత్యము ధర్మము సాధించుటకై నారాయణుడే నరుడౌరా నారాయణుడే నరుడౌరా. ఈ పరమార్థం తెలిసిన నరుడే ఈ పరమార్థం తెలిసిన నరుడే నారాయణుడై వెలుగు చూపురా నారాయణుడై వెలుగు చూపురా. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే.
Hare Krishna Hare Rama 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare Hare Krishna Hare Rama 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 Hare Hare Krishna 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 Hare Hare Rama Hare Rama Hare जय श्री राम बोलो पवन सुत वीर हनुमान की बोलो श्री रामचंद्र महाराज की बोलो सीता माता की जय श्री राम సో చూస్తున్నాం కదా మరి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుండి మరి మన ముందుకి ఈరోజు ఇంత అద్భుతమైన గానాన్ని వాళ్ళు వినిపించారు. సో మరి లక్ష్మారెడ్డి గారు మీరు ఈ ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? మేడం, మేము ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వీళ్ళందరూ ఎంతో కసితోటి ఒక గ్రూపు పెట్టుకుందాము, మనం భజనలు చేద్దాము, ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుందాం అనే సంకల్పం వీళ్ళలో ఉంది. వీళ్ళందరిలో ఉంది కాబట్టే ఈ టీంని నేను మెయింటైన్ చేయగలుగుతున్నా. వీళ్ళందరూ లేకపోతే నా ఒక్కంతో ఏది కాదు. కాకపోతే నా దగ్గర పాటలు ఉన్నాయి, వాళ్ళలో కూడా టాలెంట్ ఉంది. వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చి ఒక భజన బృందం పెట్టుకుందాం, మనం అందరము గుళ్ళలోకి వెళ్ళి సేవ చేసుకుందామని వాళ్ళందరూ సంకల్పించుకుంటే ఈ భజన బృందం ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా అందరూ నాకు ఏకీభవించి నేను చెప్పింది వింటారు. ఒక గురువుకి ఏ మర్యాద ఇవ్వాలో అదే మర్యాద ఇచ్చి నాతోటి వెలుగుతూ ఉంటారు. అందరు నాకంటే వయసులో పెద్దవాళ్ళే, అక్కలు అందరూ అక్కలే ఉన్నారు దీంట్లో. మినిమం అందరూ నాకు మంచి ఏకీభవిస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తుంటారు. నేను చెప్పగానే పాస్ చేసుకుంటారు వాళ్ళే. ప్రతి గుడి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, భజన చేయాలన్నా మంచి సపోర్టివ్గా వచ్చి వాళ్ళ ఇళ్ళల్లో కూడా భర్తలు కూడా సపోర్ట్ చేయాలి. ఈ రోజులల్లో వాళ్ళ భర్తలు కూడా అందరు సపోర్ట్ చేసి ఈ భజన మండలిని మంచిగా నడిపిస్తున్నారు. వాళ్ళ భర్తలకు కూడా ఈ సత్యాన్యూస్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా ఆడవాళ్ళు బయటికి పంపించడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టము. వీళ్ళలో ఆ సంకల్పం ఉంది, వాళ్ళ భర్తలు కూడా ఆ సంకల్పంతో పంపిస్తారు కాబట్టి వాళ్ళకి అందుకే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా మేము మారుమూల మట్టిలో పనిచేసుకునే వాళ్ళం. ఇందాక పార్వతొక్క అనే ఒక అమ్మ పాట పాడింది, ఆమె నాటు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు వాళ్ళు. యాక్చువల్గా నరసమ్మ అనేటామా, సైదమ్మ అనేటామా వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా పాటలు పాడారు. ఈరోజు వీళ్ళందరూ నాటుకు వెళ్ళి నాట్లు అంటే వాళ్ళు కూలి చేసుకుంటే జీవనాధారం యాక్చువల్గా. అటువంటి వాళ్ళు కూడా ఒక భజన బృందం పెట్టుకుందాము, కొత్తలూరు అనే పేరుని పైకి తీసుకురావాలి, మా గ్రామాన్ని పేరు బయటికి రావాలనే సంకల్పంతో వాళ్ళందరూ దృఢనిశ్చయంతో ఉండబట్టే ఈ గ్రూప్ని మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. వాళ్ళు కూడా అదేవిధంగా వాళ్ళ భర్తలు కూడా వాళ్ళు ఈ లేడీస్ కూడా సపోర్ట్ చేయడం. ఈ భజన బృందం ఇప్పుడు దరిదాపు యాదిరిగుట్ట ఒకటి, తర్వాత భద్రాచలము, వరంగల్, ఇక మాకు 2-3 వచ్చినాయి. కానీ మాకు టైం సరిపోక, ఎందుకంటే వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి వీళ్ళకి తీరిక లేక ఒక 3-4 ప్రోగ్రామ్స్ మిస్ అయినవి. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు మంచిగా పాడుతున్నారు అని ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మమ్మల్ని ఈరోజు ఈ స్టూడియోకి తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నటువంటి ఫస్ట్ గంగుల వెంకటేశ్వర అన్న గారికి అందరి తరపున ధన్యవాదాలు. అన్నగారు లేకపోతే ఈరోజు మేము ఈ ప్రోగ్రాము చేసేవాళ్ళం కాదు. నేను ఎప్పటి నుంచో అన్నని అడుగుతున్నా, మాలో టాలెంట్ ఉంది, మా టాలెంట్ని బయటికి తీసుకురావాలి అన్నగారు, ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అని అన్నని దరిదాపు ఈ బృందం పెట్టిన దగ్గర నుంచి అన్నగారిని ఎన్నోసార్లు అడగడం జరిగింది. అన్నగారు ఇంతకుముందు ఒకసారి రండి అని మాట ఇచ్చారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఏదో జరిగింది. మళ్ళీ మొన్న లాస్ట్ సండే ఫోన్ చేశారు మన సత్యాన్యూస్ ఛానల్ నుంచి, మళ్ళీ పిలుపు వచ్చిన తమ్ముడు మీరు రావాలి, భజన చేయాలి,
అని అన్నగారు చెప్పగానే మా బృందానికి నేను చెప్పడం జరిగింది. కొంతమంది అనివార్య కారణాల వల్ల లేకపోవడం, అందరూ అది అవుతుందో కాదో పోతామో పోలేమో అనే సంఘీభావంలో ఉండిమి. కానీ అందరూ తెలుసుకొని చివరికి అందరూ రావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2-3 మిస్ కావడం జరిగింది. కానీ ఎంత దూరంలో ఉన్న అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా గ్రూప్ వారికి. అదేవిధంగా సత్య న్యూస్ ఛానల్ వారిని మేము మా జీవితంలో మర్చిపోలేనిది ఏంది అంటే మా టాలెంట్ని పైకి తీసుకురావాలనేది అన్నకు తెలుసు. ఆ టాలెంట్ మేము బయటికి వెళ్ళాలంటే ఈ రోజులో టీవీ ప్లస్ యూట్యూబ్ సోషల్ మీడియా అనేది బాగా అట్రాక్ట్ అయింది. మాకు ఏ విధంగా ఛాన్స్ వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాం. ఈ సత్య న్యూస్ ఛానల్ వారు మాకు ఈ ఛాన్స్ ఇవ్వడము, ఈ మా టాలెంట్ని బయటికి రావడం అనేది ఈరోజు సత్య న్యూస్ ఛానల్ వారికి పేరు పేరున ఆ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మమ్మల్నే కాదు మాలాంటి టాలెంట్ ఉన్న వారిని ఎందరినో గుర్తించి మీ ఛానల్ ద్వారా పరిచయం చేసి సోషల్ మీడియాలో మట్టిలో మాణిక్యాలని వెలికి తీయాలని మీ సత్య న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. జై శ్రీ. చూస్తున్నాం కదండి, మరి నల్గొండ జిల్లాలో హాలియా మండలంలో కొత్తలూరు గ్రామం నుంచి మట్టిలో మాణిక్యాలని కాదండి, నిజంగా దేవుడికి సంబంధించిన ఎన్నో భక్తి గీతాలని ఈరోజు చాలా మందికి పరిచయం చేస్తారు. పాటలన్నీ పాతవే అయినప్పటికీ వాళ్ళు కొన్ని అందులో మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ చాలా అద్భుతమైన గానాన్ని ఇక్కడ ప్రదర్శించారు. మరి ప్రత్యేకంగా వారందరికీ పేరు పేరున ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళల్ని గుర్తించి స్పెషల్లీ ఈరోజు ఈ టీంని లీడ్ చేస్తూ ఇంతమంది మహిళలని ఈరోజు బయటికి తీసుకొచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ అలాగే వీళ్ళకి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. మరి సత్య న్యూస్ ద్వారా చివరిగా కోరుకునేది ఒకటే అండి, ఇలాంటి వాళ్ళని గుర్తించి వీరికి కూడా మంచి భవిష్యత్తు ఉందని, వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పిస్తే వాళ్ళలో దాగి ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు వీరికి అవకాశాలు కల్పించేలా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.